డేసర్ రొమాంటికా అండ్ ప్రామ్‌ని ఎలా ట్రైన్ చేశాడు? రొమాంటికా అండ్ ప్రామ్ పవర్స్ ఏంటి? వాళ్ళకి తెలియని పవర్స్ డేసర్ వాళ్ళకి గుర్తు చేశాడా? ప్రామ్, రైపర్ ఏంటి? అదెంత పవర్‌ఫుల్? సో, హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో, ఈ వీడియోలో నేను ఈ రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మాంగా చాప్టర్ 16 నుంచి 20 వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఈరోజు వీడియోలో క్వెషన్ ఏంటంటే, వైట్ బీర్డ్ రియల్ నేమ్ ఏంటి? ఆన్సర్ కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. సో, చేసేస్తారనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో ఎక్స్ టార్గెట్ 24 లైక్స్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? డేసర్ వాళ్ళకిచ్చిన ప్లేస్‌లో ఒక పెద్ద ఏరియా ఉంటుంది. అది చూసి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. ఇంక వాళ్ళ ట్రైనింగ్ ఆ ఏరియాలో చేసుకోవచ్చని. డేసర్ ఈ ప్లేస్‌ని మన ఆఫీస్‌లా కూడా మార్చుకోవచ్చు అని. ఆ ఏరియాలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. దాంట్లో ఏదో వెతుకుతూ ఉంటాడు. తను ఆ బాక్స్ నుంచి దొరికింది అని చెప్పి ఒక బాల్‌ని బయటికి తీస్తాడు. మనం దీన్ని ట్రైనింగ్‌కి వాడతామా అని రొమాంటికా అంటే అవునని డేసర్ అంటాడు. ముందు నువ్వు నీ మ్యాజిక్ కాస్టింగ్ స్పీడ్ మీద ఫోకస్ పెట్టాలి అని అంటాడు. అబ్బచ్చా, నా మ్యాజిక్‌ని నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో చూసావు గాని అంటే డేసర్ అవును, నీ మ్యాజిక్ కాస్టింగ్ స్పీడ్ పర్లేదు, కానీ ఆల్ఫా క్లాస్ వాళ్ళ ముందు అది జుజుబి. సో, నువ్వు అలాంటి స్టూడెంట్స్‌ని ఫేస్ చేయబోతున్నావు. ఇలాంటి సిట్యుయేషన్‌లో నీ స్కిల్స్ ఆల్ఫా క్లాస్ స్టూడెంట్స్ అంత ఉన్నా కానీ నువ్వు పాస్ అవ్వడం కష్టమే అని అంటే రొమాంటికా సో, నువ్వు మా స్కిల్స్‌ని ఇంత తక్కువ సమయంలో పెంచుతానంటావు అంటే డేసర్ అవును. సో, ఈరోజు నుంచి మనం దీన్ని ట్రైనింగ్‌కి యూజ్ చేస్తున్నామని వర్డ్‌లెస్ కాస్టింగ్‌ని నేర్చుకోబోతున్నావు రొమాంటికా అని అంటాడు. రొమాంటికా అదెలా సాధ్యం అంటే, కానీ డేసర్ అది సాధ్యపడుతుంది. కానీ ఎలా అనేది నీకు తెలీదు. మామూలుగా అయితే మ్యాజిక్ కాస్ట్ చేయాలంటే అది యాక్టివేట్ అవ్వాలి. కానీ వర్డ్‌లెస్ కాస్టింగ్‌లో నువ్వు నెక్స్ట్ సెకండ్ మ్యాజిక్‌ని వాడొచ్చు. రొమాంటికా ఇది థియరిటికల్‌గానే పాసిబుల్ అవుతుంది. డేసర్ నాకు ఈ వర్డ్‌లెస్ మ్యాజిక్‌ని యూజ్ చేసే వాళ్ళు ఒకళ్ళు తెలుసు. అది నువ్వే రొమాంటికా అని మనసులో అనుకుంటాడు. ఇది చేయకపోతే నువ్వు మళ్ళీ అదే బ్రెడ్ బన్ తినాల్సొస్తుంది రొమాంటికా అని అంటే సరే అని ఒప్పుకుంటుంది. నేనిప్పుడేం చేయాలని అంటే డేసర్ రొమాంటికాని ఒక సర్కిల్‌లో నుంచోబెడతాడు. పక్కన ఇంకో సర్కిల్ గీస్తాడు. నువ్వు నీ దగ్గరున్న బాల్‌ని ఆ పక్కనున్న సర్కిల్‌లో పెట్టాలి అని చెప్తాడు. అయితే నేను దీన్ని విసిరేయొచ్చుగా అంటే, కాదు, నువ్వు నీ ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని వాడకూడదు. నువ్వు నీ చుట్టూ ఉన్న ఎయిర్ కరెంట్‌ని మానిప్యులేట్ చేసి ఆ బాల్‌ని ఆ సర్కిల్‌లో వేయాలి అని చెప్తాడు. సరే చేస్తా అంటుంది. డేసర్ ఎయిర్ కరెంట్‌ని కంట్రోల్ చేయడం అని చెప్పడానికి ఈజీనే. కానీ చేయడం కష్టం. దాన్ని గ్రాస్ప్ చేయడం ఇంకా కష్టం. కానీ రొమాంటికా నువ్వైతే ఈ పని చేయగలవు. నువ్వు కనుక ఇది నేర్చుకుంటే నువ్వు టైర్ 1 మ్యూజిషియన్స్ ముందు వర్డ్‌లెస్ మ్యాజిక్‌ని యూజ్ చేయొచ్చు అని అంటాడు. కానీ రొమాంటిక్ ఆ బాల్‌ని చూస్తూ ఉంటుంది. నువ్వు అలా చూస్తూ ఉంటే అది కదలదు. ఇందాక నువ్వు క్లీన్ చేసేటప్పుడు నీ మ్యాజిక్‌ని వాడావు కదా అంటే, నేనెప్పుడు వాడా అని అంటుంది. అదే ఇందాక ఆ బాక్స్‌ని జరిపావు కదా అంటే, ఆ బాక్స్ బరువుగా అనిపించింది. అందుకే అలా చేశా అంటే, ఆ లాస్ట్ టైం నువ్వు ఎలా అయితే ఫీల్ అయ్యావో అది గుర్తెచ్చుకో. నువ్వు నీ ముందున్న వాటిని మూవ్ చేయడానికి మ్యాజిక్ వాడావు. నీ ముందున్న వాటిని జరపడానికి విడ్‌ని వాడావు అని అంటే రొమాంటికా గుర్తెచ్చుకుంటుంది. కామెడీ ఏంటంటే అప్పుడు తను బాక్స్‌ని పగలగొట్టుంటుంది. అప్పుడు డేసర్ తెగ తిట్టుంటాడు. సరే అని బాల్‌ని చూస్తూ విడ్‌ని యూజ్ చేసి కదపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. చూస్తూ ఫోకస్ చేస్తుంది. ఆ బాల్ కొంచెం కదులుతుంది. చూడు అని డేసర్‌కి చూపిస్తుంది. సరే ఇలానే కంటిన్యూ చేయాలి రొమాంటికా అని డేసర్ అంటాడు. తర్వాత డేసర్ ప్రామ్‌ని చూస్తాడు. తను తన దగ్గరికొచ్చి నేనేం చేయాలా అని ప్రామ్ అడుగుతాడు. చెప్పాలంటే నువ్వు పెద్దగా ట్రైన్ అవ్వక్కర్లేదు. నువ్వు ఇప్పటికే పర్ఫెక్ట్ స్వార్డ్స్ మాస్టర్‌వి. నీకు టీచ్ చేయడానికి నా దగ్గర ఏం లేదు. నువ్వు ప్లేస్‌మెంట్ ఎగ్జామ్‌కి రెడీగా ఉన్నావు. కాకపోతే నువ్వు నీ రేపర్‌ని వాడాలి, స్వాడ్‌ని కాదు అని అంటాడు. ఒకటి అడగనా? నువ్వెందుకు రేపర్ వాడట్లేదు అని డేసర్ అంటే ప్రామ్ షాక్ అవుతాడు. నీకు నేను రేపర్‌ని వాడానని ఎలా తెలుసు అని అంటే, నిజంగా ఎందుకో చెప్పాలా? దానివల్ల మన పార్టీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అంటే, ప్రామ్ అలా అయితే నాతో రా అని డేసర్‌ని రమ్మంటాడు. డేసర్ అండ్ ప్రామ్ వెళ్తారు. వాళ్ళు రొమాంటిక్‌గా ఒంటరిగా వదిలేయడం మంచిదేనా అనుకుంటే, పర్లేదులే తను బాల్‌తో ఉంటుంది అని చెప్పి డేసర్ అంటాడు. సరే అయితే మిస్టర్ డేసర్, నేను నా ఫాదర్‌ని ఇప్పటిదాకా చూడలేదు. నా మదర్ ఒక కామనర్ అండ్ నా ఫాదర్ ఒక నోబుల్. నేను ఒక పనికిరాని వాడిని. నేను నీకు నా ఫాదర్ నాకు వదిలేసిన వస్తువుని నీకు చూపిస్తున్నా అని రైపర్‌ని తీసుకొస్తాడు. డేసర్ నేను దాన్ని చూడొచ్చా అని తీసుకుంటాడు. దాని హ్యాండిల్ మీద ఏదో రాసుంటుంది. ఆ రైపర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నేను దీన్ని నా 6 ఇయర్స్ ఉన్నప్పుడు చూసా. నా తండ్రి ఇది నాకిచ్చాడు అని అనుకుని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన. నా తండ్రి నన్ను మళ్ళీ చూసేసరికి నేను తనకి ప్రోడ్ తెచ్చిపెట్టాలి నా స్వాట్ స్కిల్స్‌తో. కానీ నా తల్లి ఎప్పుడు నన్ను బాధతో చూసేది. నా మదర్ ఎప్పుడు నన్ను నా ఫాదర్‌ని కలవద్దు. తను మనకంటే డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నాడు. నువ్వు బాధపడకు. ఎప్పటికీ నేను నీతోనే తోడుగా ఉంటాను అని అనేది. తను చనిపోయినప్పుడు కూడా తను నాకు నా తండ్రి పేరు కూడా చెప్పలేదు. ప్రెమ్ లాంటి వాళ్ళు నోబెల్స్‌కి అవమానం. తను తన తండ్రిని స్టేటస్ లేకుండా మీట్ అయితే తన అకాడమీలో జాయిన్ అవ్వడం కష్టం. ప్రెమ్ తల్లి తనతో ఎప్పుడూ ఉంటుందని డేసర్ అంటాడు. ప్రెమ్ నా మదర్ ఎంత చెప్పినా నేను వినలేదు. నా ఫాదర్‌ని వెతుక్కుంటూ హావ్రియాన్‌కి వచ్చా. ఎందుకంటే హావ్రియాన్‌కి నోబుల్స్ మల్టిపుల్ నేషన్స్ నుంచి వస్తారు. అలా అయినా నేను తన్ని కలవచ్చు అని.
నేను ఆ రైపర్‌లో ఏమైనా క్లూస్ ఉన్నాయేమో అని చూసా. కానీ అది ఒక పనికిరాని కత్తి. ఒక పాత తుప్పు పట్టిన కత్తిని నాకు, అమ్మకి వదిలేశాడు. నేనిది ఏదో స్పెషల్ అని నమ్మాను. కానీ ఇది ఒక చెత్త అని విసిరేస్తాడు. విసిరేసి తన మదర్‌ని తలుచుకుని ఏడుస్తాడు. డేస్ తర్వాత ఆలోచిస్తాడు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ప్రామ్‌కి ఎలా అయినా హెల్ప్ చేయొచ్చా అని. నా మెమరీ కరెక్ట్ అయితే ప్రామ్ ఖచ్చితంగా రైపర్ యూజ్ చేస్తాడు. ఖచ్చితంగా ప్రామ్ తనే. తన పాస్ట్ అదే. కానీ తను మళ్ళీ రైపర్‌ని ఎలా యూజ్ చేశాడు? ఒక్క నిమిషం. సిల్వర్ లైట్ రైపర్ అన్నాడు కదా! దాన్ని నేను నా పాస్ట్‌లో ఎక్కడో చూసా. ఆ రైపర్‌ని అని వెంటనే తను ప్రామ్ దగ్గరికి వెళ్తాడు. ప్రామ్ ఆ రైపర్ ఎక్కడుంది? అని దాన్ని చూడాలి నేను అని అడుగుతాడు. నాకు తెలుసు నీకది నచ్చదు. బట్ ఒకసారి చూపించు అంటే నన్ను క్షమించు డేసర్. నేనది చేయలేను. నన్ను ఇంకోసారి అడగొద్దు. అది చూపించడం ఇంపాసిబుల్. ఎందుకంటే నేను దాన్ని సేల్ చేశాను అని చెప్తాడు. మనకిప్పుడు హావ్రియాన్ మార్కెట్‌ని చూపిస్తారు. డేసర్ అది చూసి ఇక్కడికి వచ్చి చాలా రోజులవుతుంది. నా పాస్ట్‌లో నేనిక్కడికి చాలా సార్లు వచ్చా. కానీ ప్రామ్ ఇప్పుడు తీసుకెళ్ళే చోటికి నేనెప్పుడు రాలేదు. ప్రామ్ వుజ్‌కెన్ యాంటిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. బయట బోర్డు మీద రాసుంటుంది. మీరు ఎంత చేసినా ఇక్కడ రీఫండ్ ఉండదని. డేసర్ అది చూసి వీడు పెద్ద డబ్బు పిచ్చోడిలాగా ఉన్నాడు అని అనుకుంటాడు. రామ్, డేసర్ నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఆ రైపర్‌ని జీవితంలో ఇంకోసారి వాడను అని అంటాడు. వాళ్ళు లోపలికి వెళ్తే అక్కడ ఒక ఐరన్ డోర్ కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువే అని రామ్ చెప్తాడు. ఆ డోర్‌ని ఒక బార్బేరియన్ తీస్తాడు. లోపలికి రండి కస్టమర్స్ అని ఇన్వైట్ చేస్తాడు. మీరు చూడ్డానికి దొంగలా లేరు అని లోపలికి రమ్మంటాడు. లోపల ఒకడు కూర్చునుంటాడు. లోపలికి రండి. క్షమించండి. ఈ మధ్య ఇక్కడ దొంగల బాధ ఎక్కువైందని సెక్యూరిటీ టైట్ చేశాను. నా పేరు ఉజుకెన్. తను ప్రామ్‌ని చూసి గుర్తుపడతాడు. ఏంటి మళ్ళీ వచ్చావు? ఇంకేదైనా సేల్ చేయాలా? అని అంటే, కాదు దానికి అపోజిట్. నేను ఇక్కడికి వచ్చింది నా ఫ్రెండ్ మీకు అమ్మిన దాన్ని చూడ్డానికి వచ్చా అని అంటాడు. ఇక్కడ రిఫండ్స్ లేదు అని ఎంట్రన్స్‌లోనే రాశాను కదా! అని అంటే, అవును నేను రీఫండ్ అడగట్లేదు. నేను దాన్ని రీపర్చేజ్ చేస్తా అని అంటే, అది నువ్వు ముందు చెప్పాలి. అదిగో అక్కడుంది ఆ తుప్పు పట్టిన బ్లేడ్. అది కత్తి కాదు రైపర్. ఇది సైజ్ చూడ్డానికి పెద్దగా ఉంటుంది. కానీ బరువు తక్కువ. ఇది చూడ్డానికి ఒక ఆర్నమెంటల్ స్వాడ్ లాగా ఉంది. నోబుల్స్ వాళ్ళ ఫియాన్సీస్‌కి ఇస్తారు. నువ్వు దీన్ని రీపర్చేజ్ చేస్తా అన్నావు కాబట్టి దీని ప్రైస్ 40 సిల్వర్ పీసెస్ అని చెప్తాడు. ప్రామ్‌కి మైండ్ పోతుంది. రేయ్ నువ్వు నాకిది ఆర్నమెంటల్ స్వాడ్ అని చెప్పలేదు. పైగా దీన్ని నువ్వు 90 బ్రాంజ్ పీసెస్‌కే వాల్యూ ఉందని చెప్పావు. అప్పుడు ఉజుకెన్ నువ్వు నన్ను బ్లేడ్‌కి మాత్రమే ఎంతొస్తుందని అడిగావు. నేను చెప్పాను. నీకు బ్లేడ్ వాల్యూ అయితే అదే. అంటే నువ్వు పెద్ద మోసగాడివిరా అని చెప్పి అంటాడు. ఉజుకెన్ నేను దీన్ని 80 సిల్వర్ పీసెస్‌కి అనొచ్చు. కానీ నీకు తక్కువకిచ్చినట్లే అని. ఏంటి కొంటావా నువ్వు? అని అంటాడు. డేసర్ ఆ! డేసర్ ఆ డబ్బులు వాడికిచ్చేస్తాడు. నేను తీసుకుంటా అని చెప్పి అంటాడు. నువ్వింత ఫాస్ట్‌గా ఒప్పుకుంటావని తెలుసుంటే ఇంకా ఎక్కువ ప్రైస్ చెప్పేవాడిని. నువ్వు గనక అలా అడుగున్నట్టయితే మీరు మర్చెంట్‌గా లూజ్ అయ్యేవాళ్ళు అని డేసర్ అంటాడు. ఇదిగో ప్రామని తనకిస్తాడు. తను దీన్ని తీసుకుంటా కానీ వాడనని అంటాడు. నన్ను నమ్ము తీసుకో అని డేసర్ ఇస్తాడు. ఇక్కడ ఒక గ్రూవ్ ఉంది హ్యాండిల్ దగ్గర. చూసావా అని దాంట్లో నీ ఫింగర్ నెయిల్‌ని ఇన్సర్ట్ చెయి. చేశాక దాన్ని లాగు అని ఇస్తాడు. గ్రూవ్ ఏంటి అని ప్రామ్ ఫింగర్‌ని లోపల పెట్టి అంటాడు. క్లిక్ అని సౌండ్ వస్తుంది. వచ్చిన వెంటనే ఒక బ్లేడ్ బయటకొస్తుంది. ఒక బ్లేడ్ లోపలుంటుంది. ప్రామ్ ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉంది అంటే అవును. ఎందుకంటే అది బ్లాంక్ సమ్ అని అంటాడు. అది విన్న వెంటనే ఉజుకెన్‌కి మైండ్ పోతుంది. ఏంటది నిజంగానే బ్లాంక్ సమ్మా అని అడుగుతాడు. యాక్చువల్‌గా బ్లాంక్ సమ్ అనేది స్టీల్ కన్నా స్ట్రాంగ్ మెటీరియల్. ఆ మెటీరియల్‌తో చేసిన ఏ వస్తువు కూడా బ్రేక్ అవ్వదు. అలాంటి వస్తువుని ప్రతి స్వార్ట్స్‌మెన్ కోరుకుంటారు. అన్నిటికన్నా అది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అందుకే ఉజుకెన్‌కి తెలియలేదు. ఇదే ప్రామ్ పాస్ట్‌లో వాడిన రైపర్ అని డేసర్ అంటాడు. ఇంక వెళ్దామా ప్రామ్ అని అంటే ఆ బార్బేరియన్ ఆపుతాడు. ఏంట్రా ఉజుకెన్ అని అంటే ఆ రైపర్‌ని నాకిచ్చేయి. అది బ్లాంక్ సమ్ అయ్యుంటే నేను దాన్ని మీకు అమ్మేవాడిని కాదు అని అంటే డేసర్ మా వోడి దగ్గర అది ఆర్నమెంటల్ స్వాడ్ కాదని దాచి కొనలేదా? నేను అదే చేశా అని అంటాడు. మన డీల్ అయిపోయింది అని అంటాడు. ఉజుకెన్ చంపేవాళ్ళని అని ఆర్డర్ ఇస్తాడు. ఆ బార్బేరియన్ వాళ్ళ వైఫ్ వస్తే నీకు తెలుసా? నాకు నీ మాటలు వింటుంటే నా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని గుర్తెచ్చుకుంటాడు. తను అటాక్ చేసేటప్పుడు డేసర్ దాన్ని డాడ్జ్ చేస్తాడు. బార్బేరియన్ అది చూసి స్టన్ అవుతాడు. ప్రామ్ ముందుకొచ్చి డేసర్‌ని ఆపుతాడు. నేను ఫైట్ చేస్తా అని ముందుకొస్తాడు. ఏంటి ప్రామ్ రైపర్‌ని వాడనన్నావంటే అది అని తడబడతాడు. సర్లే వదిలేయ్ అని డేసర్ అంటే, డేసర్ నా వెనక ఉండండి అని అంటాడు. ప్రామ్ ఫైట్‌కి వెళ్తాడు. తను చాలా బాగా ఫైట్ చేస్తాడు. మనోడు ఫుల్ వేరే మూడ్‌లో ఉంటాడు. డేసర్ అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తనకు భయమేస్తుంది. అవతల ఎనిమీ ఒక బార్బేరియన్. వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళకెప్పుడు వారియర్స్ అంటే నచ్చరు. ఎందుకంటే స్వార్డ్స్ కన్నా స్ట్రెంతే పవర్ అని నమ్ముతారు. ప్రామ్ బానే ఫైట్ చేస్తాడు. కానీ తనకి బార్బేరియన్‌తో ఫైట్ చేసే ఎక్స్‌పీరియన్స్ లేదని కొంచెం టెన్షన్ పడతాడు. ఆ బార్బేరియన్ గాడు రమ్మంటే ప్రామ్ అటాక్స్‌ని చాలా స్పీడ్‌గా చేస్తాడు. ఆ బార్బేరియన్ చూడలేకపోతాడు. ప్రామ్ మొత్తం డామినేట్ చేస్తూ ఉంటాడు.
కానీ ఎంత చేసినా వాడు ఆ బ్యాటిల్‌ని ఎంజాయ్ చేస్తాడు. ప్రామ్ అది చూసి వీడు పడగొట్టలేదు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడని వెళ్తాడు. ప్రామ్ బాగా ఫైట్ చేస్తాడు. కానీ ఈలోపు ఆ బార్బేరియన్ ప్రామ్ స్పీడ్‌ని రీచ్ అవుతూ ఉంటాడు. తర్వాత ఒక్కసారిగా కొడతాడు. ప్రామ్ దెబ్బకి పడిపోతాడు. తనకు ఊపిరాడదు. డేసర్ అది చూసి నేను వీడిని తక్కువ అంచనా వేశా అని రాబోతాడు. కానీ ప్రామ్ ఆపుతాడు. నీకిదంతా ముందే తెలుసు కదా డేసర్! నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు. నేను నీ రుణం తీర్చుకుంటా అని పైకి లేస్తాడు. ఆ బార్బేరియన్ ప్రామ్‌ని స్వార్డ్‌తో అటాక్ చేస్తాడు. డేసర్‌కి అర్థం కాదు. ఆ దెబ్బ ప్రామ్‌కి తగులుతుంది. ఇప్పుడు ప్రామ్‌కి ఏమైంది? వాళ్ళక్కడి నుంచి బయటపడ్డారా? ప్రామ్ సేవ్ అయ్యాడా? ఇదంతా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూస్తాం. సో, థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.